హలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B స్ట్రేట్ లైన్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ -2, 3, 2, -1 అండ్ 4, 0. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వర్టిసెస్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే A ఈక్వల్ టు -2, 3, B ఈక్వల్ టు 2, -1, C ఈక్వల్ టు 4, 0. మనని సర్కమ్ సెంటర్ కనుక్కోమంటారు. S ఈక్వల్ టు సో S ఆఫ్ x, y ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్ S be the circum center of a triangle. Therefore S equal to S పాయింట్ ఏంటంటే x, y. ఓకే, ఈ పాయింట్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి సర్కమ్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చారనుకో x1, y1, x2, y2 అని ఒక 2 పాయింట్స్ ఇచ్చారనుకో వాటి మధ్య డిస్టెన్స్ ఏ విధంగా కనుక్కుంటామంటే √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఓకే, ఓ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కునే ఫార్ములా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్కమ్ సెంటర్ కనుక్కోమంటున్నారు కాబట్టి సో వీటన్నిటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సో ఫస్ట్ ఇప్పుడు ఎస్ఏ ఎస్బి సాల్వ్ చేస్తా. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి సాల్వ్ చేస్తే ఎస్ పాయింట్ ఏంటంటే x, y, బి పాయింట్ ఏంటంటే ఏ పాయింట్ ఏంటంటే -2, 3. therefore √x1 y1 x2 y2 x1 - x2 whole square plus y1 - y2 whole square equal to SB. SB పాయింట్స్ ఏంటంటే x, y, అలాగే B పాయింట్ ఏంటంటే 2, -1. సో x1, y1 x2, y2 equal to done. x1 - 2 whole square plus y -1 whole square. ఓకే, డన్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే x + 2 -2 x + 2 whole square plus y - 3 whole square equal to x - 2 whole square plus y + 1 whole square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఇక్కడ రూట్స్ అన్నిటి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు విన్నర్గా సాల్వ్ చేస్తా. x + 2 whole square అంటే a + b whole square ఫార్ములా ఏంటంటే x² + 4 + 4x, అలాగే ఇక్కడ y² + 3² అంటే 9, 2xy కాబట్టి 2 అంటే 6y. ఓకే, 2 × 3 × y. ఓకే, 2ab అంటారు కదా. సో వచ్చేసినాయి, డన్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ x² + 4 - 4x. ఓకే, డన్. ఇక్కడ y² + 2y + 1. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నా. సో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x² + 4x plus y² + 4x - 6y plus 9 ఓకే, ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -x² -4 -4 + 4x - y² -2y -1 = 0. ఓకే, సో ఇక్కడ +x² - x² + y² - y², డన్. ఇక్కడ +4x + 4x 8x -6y -2y -8y, అలాగే ఇక్కడ +8 - 1 +9 - 1 +8. ఓకే, సో ఇందులో నుంచి 8 కామన్ తీస్తే x - y + 1 = 0.
x minus y plus 1 equal to 0. Equation number 2. Okay, equation number 1, sorry, 1 and 2 కూడా done. ఇప్పుడు ఎస్సీ ఈక్వల్ టు ఎస్బి చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ చేస్తా. ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ చేస్తే ఎస్ పాయింట్ ఏంటంటే ఎక్స్ కామా వై, బి పాయింట్ ఏంటంటే 2 కామా మైనస్ 1. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ x1 y1 x2 y2. ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఆఫ్ y2 హోల్ స్క్వేర్. ఓకే, డన్. ఈక్వల్ టు ఇక్కడ ఎస్సీ కదా, ఇది బి పాయింట్, ఎస్ పాయింట్ ఏమో ఎక్స్ కామా వై, సి పాయింట్ ఏమో 4 కామా 0, 4 కామా 0. ఓకే, x1 y1 x2 y2. ఓకే, అండర్ రూట్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా రూట్ తీసేయడం కోసం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x మైనస్ 2 హోల్ స్క్వేర్, అలాగే ఇక్కడ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, y మైనస్ 0 స్క్వేర్ అంటే y స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే x మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది. x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2ab కదా, మైనస్ 4x. ఓకే, డన్. ఇప్పుడు y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. ఓకే, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో. అలాగే ఇక్కడ x స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4 4 16 మైనస్ 8x ప్లస్ y స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ x స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 8x మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, x స్క్వేర్కి x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్కి y స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమేమి మిగిలినాయండి ఇక్కడ మైనస్ 4x ప్లస్ 8x. ఇప్పుడు ఏమొస్తుందంటే ప్లస్ 4x, అలాగే అయిపోయింది, ప్లస్ 2y ఒకటి ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్స్ 4 ప్లస్ 1 5 ఇక్కడ ఏంటంటే 16 కదా, మైనస్ 16 కదా, మైనస్ 16 కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే మైనస్ 11 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఇందులో ఈక్వేషన్ 1ని 2ని సాల్వ్ చేస్తున్నా. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. 1ని 2ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 1కి నేను 2తో మల్టిప్లై చేస్తున్నా. 2తో మల్టిప్లై చేస్తే డన్. ఇక్కడ ఏంటంటే 2x మైనస్ 2y ప్లస్ 2 ఈక్వల్ టు 0. అలాగే ఈక్వేషన్ 2 4x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటంటే డన్. మైనస్ 2y ప్లస్ 2y క్యాన్సిల్, డన్. 4 ప్లస్ 2 6x. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ 9 ఈక్వల్ టు 0. 6x ఈక్వల్ టు మైనస్ 9 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 9 అవుతుంది. x ఈక్వల్ టు 9/6 అంటే x ఈక్వల్ టు ఇప్పుడు 3 3 జా 9, 3 2 జా 6. ఓకే, x ఈక్వల్ టు 3/2. వచ్చిన x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో అంటే డస్టర్ వచ్చిన x వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x ఈక్వల్ టు 3/2 మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. 3 మైనస్ 2y ప్లస్ 1 ఎల్సిఎం చేస్తున్నా, ప్లస్ 2 ఈక్వల్ టు 0.
by 2 equal to 0. 3 plus 2 5 minus 2y equal to 0. 2y equal to 5 right side పంపిస్తే minus 5 minus minus cancel y equal to 5 by 2. Therefore the circumcenter s of x comma y equal to s of x పాయింట్ ఏమొచ్చిందంటే 3/2, అలాగే y పాయింట్ ఏమొచ్చిందంటే 5/2. ఓకే, మీకు ఎక్కడైనా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.